వచ్చేప్పటికి నార్మల్గా అయితే కనుక ఫెన్సింగ్ అనేది లేదని చెప్పారు. మనం ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క వ్యక్తి చెప్పినప్పుడు ఏంటంటే ఆటో ట్రావెలింగ్ ఇబ్బంది పడుతున్నారన్నారు. అవి కూడా నేను రెక్టిఫై చేయడం జరిగింది. వాటితో పాటు వీళ్ళకి స్టూడెంట్స్ ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు నేను కంపల్సరీగా ఈ ట్యాబ్స్ కానీ, కంప్యూటర్ ల్యాప్టాప్స్ కానీ, లేకపోతే కనుక పార్క్ కానీ ఇవన్నీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే స్టూడెంట్స్కి స్కూల్ అనేది ఖచ్చితంగా ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయిన తర్వాత వాళ్ళు కంపల్సరీగా స్కూల్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అక్కడి నుంచి నేను ఎడ్యుకేషన్ ఖచ్చితంగా వీళ్ళకి ప్రొవైడ్ చేసేటట్టు ఎక్స్ట్రాగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, ల్యాప్టాప్స్లో టైపింగ్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా నేను ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు నార్మల్గా అయితే కనుక వీళ్ళకి ఎక్కడ కూడా చూసినా కూడా వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇస్తున్నారు. అలా కాకుండా మన స్కూల్ తరఫు నుంచి నేను వర్క్ షీట్స్ కూడా ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నార్మల్గా చిన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి కిండర్ గార్డెన్ నుంచి 7th క్లాస్ అప్ టు 7th క్లాస్ వాళ్ళకి కూడా నేను ట్యాబ్స్ ఇవన్నీ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నానంటే దిస్ ఈస్ ద ఫస్ట్ స్కూల్ టు ఇంట్రడ్యూస్ ఏఐ. మీరు అందరూ కూడా ఇంటి దగ్గర నుంచి ఏఐ వినే ఉంటారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం, న్యూస్లో కూడా చెప్తూనే ఉన్నారు. సో మన డిస్ట్రిక్ట్లో ఫస్ట్ స్కూల్ ఏఐ ఇంట్రడ్యూస్ చేయబోతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాయిస్ కానీ, లేకపోతే కనుక ఇమేజెస్, పిక్చర్స్ ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్ గ్రోత్ అయిన తర్వాత నా స్టూడెంట్ అంటే మన స్కూల్ నుంచి వెళ్ళే నా పిల్లవాడు ఒక ఇంజనీర్ కావాలి, లేకపోతే ఒక డాక్టర్ కావాలి, లేకపోతే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అంటే కనుక నవేడేస్ ఖచ్చితంగా టెక్నాలజీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ టెక్నాలజికల్ పరంగా కూడా నేను ప్రతిదీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మీకు మన సైన్స్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ చేశారు మన స్కూల్ నుంచి. అక్కడ కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ పెట్టాను. మన స్కూల్ నుంచి యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్లో మీరు చెప్పే ప్రతి అప్డేట్ కూడా యూట్యూబ్లో రావడం జరుగుతుంది. మన స్కూల్లో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఫుల్ డిసిప్లిన్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. అది ప్రొవైడ్ చేసిన తర్వాత మన స్టూడెంట్స్ బయటికి వెళ్ళి నాకు ఒక ఇంజనీర్గా తిరిగి రావాలి, లేకపోతే ఒక డాక్టర్గా తిరిగి రావాలి, లేకపోతే ఒక ఆర్మీ ఆఫీసర్, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు రీచ్ అయ్యే విధంగా నేను ప్రతి సపోర్ట్ అందించడం జరుగుతుంది. నాకు మీ పేరెంట్స్ అందరూ కూడా ఇప్పటి వరకు చేసిన సపోర్ట్కి వెరీ వెరీ థ్యాంక్ఫుల్గా నేను ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ ఇప్పుడే కాదు, ఇక మీదట కూడా ఇట్లాగా ఉండాలని నేను కంప్లీట్గా ఆశిస్తున్నాను. దాంతోపాటు పేరెంట్స్ ఇంకేమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా, లేకపోతే కనుక సపోర్టింగ్ వర్డ్స్ కానీ, లేకపోతే మీరు ఫేస్ చేసిన ఇబ్బంది ఏదైనా ఉన్నా కూడా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా చెప్పచ్చు. రైట్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. లేదు సార్, అంటే మొన్న ఈ ప్రోగ్రామ్ బట్టి అవ్వడం లేట్ అయింది, మీరు రెక్టిఫై చేస్తారు. ఓకే లేట్ అవుతుంది. ఓకే సార్, నేను రెక్టిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. వచ్చినప్పుడు చాలా అసలు అన్నీ గమనించుకుంటూ వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా మరి ప్రాజెక్ట్ గ్రూప్ అయితే ఇక్కడ కానీ నేను పిల్లల కాన్వెంట్ సైడ్ కానీ గురించి మరి ఫస్ట్ ఇయర్ స్కూల్ నేను చూస్తూ ఉంటాను. ప్రాజెక్ట్ గ్రూప్ వచ్చిన ఇయర్ కూడా అవ్వలేదంలో నాకు తెలిసి ఈ 6 monthsలో కూడా 1 monthలో మరి ప్రాజెక్ట్ రూమ్ పెడతాం కానీ మరి పిల్లలకి చూడగానే కొత్తగా వచ్చినప్పుడు అయితే అట్రాక్షన్ కంపల్సరీ ఇందులో జాయిన్ అవ్వాలని కొంతమంది ఆర్డర్ చేయడం, మా చుట్టూరు ఫినిషింగ్ బాగా రాకుండా ఉండడం, ప్రతి రూమ్కి అయితే సీసీ కెమెరా పెట్టడం, ఇలాగైతే సార్ అయితే చాలా నేనైతే పర్సనల్గా మాట్లాడి ఏదైతే మీకు అవసరం అవుతుంటుంది అది కూడా చెప్పాను. అవును సార్ అన్నారు. అయినా కానీ ముందుకి ప్రతిది చెప్పింది కంపల్సరీ చేశారు. నాకైతే చాలా బాగా వేసింది. నేనైతే పేరెంట్స్ మీటింగ్ అంత ముందు కూడా ఎక్కడ వెళ్ళలేదు ప్రిన్సిపల్ కానీ. థ్యాంక్ యూ సార్. అయిపోయేంత వరకు వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలని కూడా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.